Hi friends, welcome to my channel. ఈరోజు మనం ద క్లౌడ్ పోయం రిటర్న్ బై పిబి షెల్లీ డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మన నెట్ సెట్ వీటన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందులో కూడా ఇది డిస్క్రైబ్ చేయడానికి కూడా నిజం చెప్పాలంటే చాలా స్కిల్ ఉండాలి. సో నేను చాలా కష్టపడి స్లైడ్స్ ప్రిపేర్ చేసి దానికి తగ్గట్టుగా ఇమేజరీని మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేటువంటి ప్రతి స్క్రీన్లో కూడా బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ ఇమేజరీ కనపడుద్ది. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్ us మూవ్ ఇన్ టు దాట్. రైట్, ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ we shall learn about the author. Yes, Percy Bysshe Shelley. Percy Bysshe Shelley. He was born on 4th August 1792 and died on 8th July 1822. Ante around 30 years he lived. Was a British writer who is considered as one of the major English romantic poets, a radical in his poetry as well as in his political and social views. తన పొయిటరీలోను, పాలిటిక్స్లోను, అలాగే సోషల్ వ్యూస్లోను అతని యొక్క ఆలోచనలంతా కూడా కొంచెం రాడికల్గా ఉంటుంది అనమాట. రాడికల్ అంటే somewhat a person who wishes the change. Okay, Shelley did not achieve fame during his lifetime, but recognition after his achievements after his death has achieved his name and fame. In poetry grew steadily following his death, and he became an important influence of subsequent generations of poets, including Robert Browning, Algernon, Charles Swinburne, Thomas Hardy, and W.B. Yeats. American literacy critic Harold Bloom describes him as a superb craftsman, a lyric poet without rival, and surely one of the most advanced scientific skeptic intellects ever to write a poem. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే, హెరాల్డ్ బ్లూమ్ అనేటువంటి వ్యక్తి ఈయన ఒక సూపర్ క్రాఫ్ట్స్ మ్యాన్, చాలా గ్రేట్ రైటరు అని చెప్పేసి అతని గురించి పొగుడుతూ ఉన్నాడు అనమాట. సో రాబర్ట్ బ్రౌనింగ్ వీళ్ళందరి మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. డబ్ల్యూబీ ఈట్స్ వీళ్ళందరి మీద ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తాను. ఫైనల్గా లాస్ట్ లైన్ చూస్తే, థామస్ మెడ్విన్ వాస్ హిస్ ఫ్రెండ్ అండ్ కజిన్ హూ రోట్ హిస్ బయోగ్రఫీ. అతను బయోగ్రఫీ రాసినటువంటి వాళ్ళలో థామస్ మెడ్విన్ అనేటువంటి వాడు మెయిన్ అనమాట. అతను కజిన్ ప్లస్ ఫ్రెండ్ అనమాట. సో డబ్ల్యూబీ ఈట్స్ యొక్క పిబి షెల్లీ యొక్క బయోగ్రఫీని రాశాడనమాట. నెక్స్ట్, అతను రాసినటువంటి గ్రేటెస్ట్ ఓడ్ అనేది ఏంటంటే ఓడ్ టు ద వెస్ట్ విండ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పోయం ద క్లౌడ్ లాగానే దాన్ని ఓడ్ టు ద వెస్ట్ విండ్, వెస్ట్ విండ్ని కూడా ఒక పర్సానిఫై చేసి రాసడం జరిగింది అనమాట. అది ఫేమస్ ఓడ్. నెక్స్ట్, హీ హ్యాడ్ రిటర్న్ వన్ ఎలిజీ. ఎలిజీ అంటే కైండ్ ఆఫ్ డెత్ సాంగ్, మార్నింగ్ సాంగ్. హీ హ్యాడ్ రిటర్న్ అన్ ఎలిజీ దట్ ఈస్ కాల్డ్ అడనాయిస్. అది అన్ ఎలిజీ ఆన్ ద డెత్ ఆఫ్ జాన్ కీట్స్. జాన్ కీట్స్ యొక్క డెత్ మీద రాసింది. తర్వాత అబౌట్ ద పోయం, ఒక పోయం గురించి మనం కొన్ని లైన్స్ చదువుకుంటాం. ఇట్ వాస్ పబ్లిష్డ్ ఆన్ 12th July 1820, పబ్లిష్డ్ ఇన్ ప్రొమెథియస్ అన్బౌండ్, ఎ లిరికల్ డ్రామా ఇన్ 4 acts. సో ప్రొమెథియస్ అన్బౌండ్ అనేటువంటి ఒక లిరికల్ డ్రామాలో నుండి ఇది తీసుకోబడింది అనమాట. ఓకే, అది 12th July 1820లో పబ్లిష్ అయింది. ఈ ప్రొమెథియస్ అన్బౌండ్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా, అంటే ఈయన కూడా సేమ్ గాడ్ని అథీయిస్ట్ అనమాట. మన ఈయన కూడా గమనిస్తే పిబి షెల్లీ కూడా అన్ అథీయిస్ట్, అంటే దేవుడిని నమ్మడు, క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఓకే, ఈ ప్రొమెథియస్ అన్బౌండ్ అనేటువంటి క్యారెక్టర్ కూడా సేమ్ మైథలాజికల్ క్యారెక్టర్. అతను కూడా దేవుడు అనేది లేదు, అసలు ఆ కాన్సెప్ట్ లేదు అని చెప్పేసి జనాలకి ఫైర్ ఇస్తాడు. దాంతో జనాలు తిరగబడుతుంటారు. అందుకని ఈయన ఏం చేస్తారంటే చంపేస్తారు అనమాట ప్రొమెథియస్ అన్బౌండ్ అనేటువంటి క్యారెక్టర్ని. ఓకే, సరే, అది డిఫరెంట్ పర్స్పెక్టివ్. ద క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పోయమ్స్ ఆఫ్ షెల్లీ. షెల్లీ పర్సానిఫైస్ ద క్లౌడ్. ఇన్ అదర్ వర్డ్స్, హీ గివ్స్ ఇట్ లైఫ్ అండ్ పర్సనాలిటీ. అయితే ఇక్కడ మనం అందరూ తెలుసుకున్నట్టే క్లౌడ్ని ఒక మనిషిలాగా పోల్చుతాడు అనమాట. అదేదో జీవం ఉన్నటువంటి ప్రాణంలాగా దాన్ని పర్సానిఫై చేస్తాడు. ఫర్దర్మోర్, ద పోయిట్ మేక్స్ ద క్లౌడ్ టెల్ ఇట్స్ ఓన్ లైఫ్ స్టోరీ సో దట్ ద పోయం బికమ్స్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద క్లౌడ్. సో ఈ పోయంలో మాట్లాడేది ఎవరంటే క్లౌడే. క్లౌడ్ తన స్టోరీ తాను చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఆటోబయోగ్రఫికల్ గా చెప్పుకోవచ్చు. And Shelley conceives of the cloud as a separate
లివింగ్ ఎంటైటీ. సో షెల్లీ దీన్ని క్లౌడ్ని ఒక సపరేట్ లివింగ్ ఎంటైటీ లాగా కన్సీవ్ చేస్తాడనమాట. హిస్ కెపాసిటీ టు గివ్ ఏ సపరేట్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ టు ద వేరియస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఈజ్ నోన్ యాజ్ షెల్లీస్ మిత్ మేకింగ్ పవర్. సో అతను అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా తను ఒక ఏంటంటే అవి కూడా ఒక సపరేట్ ఆబ్జెక్ట్స్ లాగా, అవి ఎప్పటికీ వాటికి చాలా న్యాచురల్ ఫోర్సెస్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు అనమాట. నాట్ ఓన్లీ ద క్లౌడ్ బట్ థండర్ అండ్ లైట్నింగ్ ఆర్ ఆల్సో పర్సానిఫైడ్ హియర్. ఈ పోయంలో చాలా వరకు చాలా విషయాలు పర్సానిఫై చేయబడినాయి అనమాట. ద క్లౌడ్ షోస్ షెల్లీస్ హై ఇమాజినేటివ్ పవర్. ఈ పోయంలో షెల్లీ యొక్క హై ఇమాజినేటివ్ పవర్ని మనం చూడవచ్చు. చాలా చాలా హై ఇమాజినేటివ్తో రాశాడు అనమాట ఈ పోయం. చదివితే మాత్రం నిజంగా వండర్ అనిపిస్తుంది. దిస్ పోయం రివీల్స్ ద నేచర్స్ పవర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బ్యూటీ. నేచర్ యొక్క పవర్, దాని యొక్క బ్యూటీని కూడా మనం ఇక్కడ అంటే కొన్నిసార్లు నేచర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు నేచర్ పవర్ఫుల్గా ఉంటుంది. సో అది ఇటు మనకి రెండింటిని తీసుకొస్తూ ఆయన చెప్పాడనమాట. నెక్స్ట్ ఇక పోయంలోకి వెళ్దాం. సో ఫస్ట్ స్టాంజాని చూద్దాం. అంటే ఈ దీనిలో మొత్తం 6 స్టాంజాస్ ఉన్నాయి. అయితే మనకు ఒక ఫిక్స్డ్ రైమ్ మీటర్ అట్లాంటి ఏం లేదు. కాకపోతే అనఫెస్టిక్ లేదా యాంటీ డాక్టైల్ మీటర్ యూజ్ చేయడం జరిగింది అనమాట. అనఫెస్టిక్ మీటర్ అనుకోండి. ఓకే, ఎస్. ఓపెనింగ్ ఆఫ్ ద లైన్ పోయం. I bring fresh showers for the thirsting flowers from the seas and the streams. I bear light shade for the leaves when laid in their noonday dreams. ఇక్కడ ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్, నేను థర్స్టింగ్ ఫ్లవర్స్, ఆ దప్పికతో ఉన్నటువంటి ఫ్లవర్స్కి నేనేం చేస్తాను, మంచి ఫ్రెష్ షవర్స్ జల్లులను తీసుకొస్తాను. ఎక్కడి నుండి తీసుకొస్తానంటే ఫ్రమ్ ద సీస్ అండ్ ద స్ట్రీమ్స్. ఇక్కడ సీస్ అండ్ స్ట్రీమ్స్ ఎక్కడ నుండి, సముద్రాల నుండి అలాగే స్ట్రీమ్స్లో ఉండి తీసుకొస్తాను అన్నాడు అనమాట. ఐ బేర్ లైట్ షేడ్ ఫర్ ద లీవ్స్ వెన్ లైట్ ఇన్ దర్ నూన్ డే డ్రీమ్స్. అలాగే అంత మాత్రమే కాదు, మధ్యాహ్నం సమయంలో ఆకులు అలా నిద్రపోతూ ఉన్నప్పుడు ఉంటాం, ఆ నిద్రపోతూ కలలు కంటున్నటువంటి సమయంలో వాటికి నేను నీడనిస్తాను అని. అంటే మధ్యాహ్నం పూట వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఆ మేఘం అలా వచ్చి అడ్డుపడగానే చల్లగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇక్కడ అన్ని విషయాల్ని పర్సానిఫై చేశాడు. క్లౌడ్ని పర్సానిఫై చేశాడు, థర్స్టింగ్ ఫ్లవర్స్ ఇది కూడా పర్సానిఫికేషనే, అలాగే లీవ్స్ స్లీపింగ్ డ్రీమింగ్ అని పెట్టాడు, ఇది కూడా పర్సానిఫికేషనే. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనం గమనించాలి. అలాగే ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్, ఫ్రెష్ ఫర్ ఫ్లవర్స్, ఇదంతా అలిటరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రతి లిటరరీ డివైస్ అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక నెక్స్ట్ స్టాంజాలోకి వెళ్తే మనం అంటే నెక్స్ట్ పార్ట్, ఫస్ట్ స్టాంజాలో ఓకే సెకండ్ క్వార్టర్కి వెళ్దాం. ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ ద డ్యూస్ దట్ వేకెన్ ద స్వీట్ బర్డ్స్ ఎవ్రీవన్. అయితే మళ్ళీ ఇంకేం చెప్తున్నాడంటే, మీరు ఆ ఇమేజ్లో చూస్తే నేను ఇక్కడ ప్రతి స్లైడ్లోనూ ఇమేజరీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అంటే ఇమేజ్ ద్వారా అతను రైటర్ ఏం చెప్పాలనుకున్నది నేను క్లియర్గా మీకు ఒక పిక్చర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ ద డ్యూస్ దట్ వేకెన్ ద స్వీట్ బర్డ్స్ ఎవ్రీవన్ అంటున్నాడు అనమాట. అంటే నేను నా రెక్కలను నేను విదిలించినప్పుడు ఆ డ్యూ డ్రాప్స్ అనేవి అలా వెళ్ళి ద స్వీట్ బర్డ్స్ ఎవ్రీవన్ వాటిని మేల్కొల్పుతాను. అంటే ఇది ఉదయకాలం అని మనం అనుకోవచ్చు అనమాట. వెన్ రాక్ టు రెస్ట్ ఆన్ ద మదర్స్ బ్రెస్ట్ యాజ్ షీ డాన్సెస్ అబౌట్ ద సన్. అంటే పొద్దున్నే ఏం చేస్తాయంటే చెట్లు ఆ సూర్యుడి యొక్క రాకతోటి ఆహా సూర్యుడు వచ్చేసాడు మాకు అని ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మదర్ ఈజ్ డాన్సింగ్, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఆ బర్డ్స్ నిద్రపోతూ ఉన్నాయి అనమాట. ఆ నిద్రపోతున్నటువంటి బర్డ్స్ అలా డ్యూ డ్రాప్స్ ఎప్పుడైతే తగిలినాయో అలా మేల్కొంటాయి అంట. అంటే ఇక్కడ మేల్కోవటం ఇన్ ద సెన్స్ విచ్చుకోవటం, బ్లాజమ్. ఓకే, బర్డ్స్ బికమ్ బ్లాజమ్స్, అది ఇక్కడ దాని మెయిన్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ వీటిని కూడా సో మదర్ అంటే ఇక్కడ మదర్ అంటే ఎవరంటే ప్లాంట్. మీరు గమనిస్తే మదర్ ఈస్ ద ప్లాంట్ హూ ఈస్ డాన్సింగ్ హియర్ అండ్ ద బర్డ్స్ ఆర్ ద కిడ్స్ హియర్. ఇవన్నీ పర్సానిఫికేషన్. ఓకే, మదర్ని పర్సానిఫై చేసాడు, నిద్రపోవటం, డ్యూ డ్రాప్స్ అంటే స్వీట్ బర్డ్స్ నిద్రపోతున్నాయి అన్నట్టుగా చెప్పాడు, ఇది కూడా పర్సానిఫికేషనే. ఓకే, ఇదంతా అలాగే
ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ అంటే ఇక్కడ మెటాఫర్. సో వింగ్స్ ఎవరికి ఉంటాయి? పక్షులకు ఉంటాయి. అంటే ఈ మేఘాన్ని తను ఇక్కడ మెటాఫర్ ఒక పక్షిలాగా పోల్చాడు, పక్షి యొక్క రెక్కలు విదిలించినట్టుగా చెప్పుకొచ్చాడు అనమాట. దట్ ది ఫస్ట్ 8 lines. ఇందులో ఐ వెయిల్ ద ఫ్లైల్ ఆఫ్ ద లాషింగ్ హెల్ అండ్ వైట్ ఇన్ ద గ్రీన్ ప్లైన్స్ అండర్ అండ్ దెన్ అగైన్ ఐ డిసాల్వ్ ఇట్ ఇన్ రైన్ అండ్ లాఫ్ యాజ్ ఐ పాస్ ఇన్ థండర్. చూడండి, మీరు గమనిస్తే ఆ ఇమేజ్లో వెనక ఆ గ్రీన్ ఫీల్డ్ మీద మొత్తం కూడా ఏమున్నాయంటే హెయిల్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎవరు వేశారంట? ఐ వెయిల్ ద ఫ్లైల్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్, నేనే ఒక పెద్ద పార లాంటిది తీసుకొని నా దగ్గర నుండి ఈ కిందకి తోసేస్తాను ఈ హెయిల్ మొత్తాన్ని. ఎక్కడికి తోసేసాడంట? గ్రీన్ ఫీల్డ్స్ గా. గ్రీన్ ఫీల్డ్స్ మొత్తాన్ని వైట్ ఇన్ ద గ్రీన్ ప్లైన్స్ అండర్. సో గ్రీన్ ప్లైన్స్ మొత్తాన్ని వైట్ గా మార్చేస్తాను. అండ్ దెన్ అగైన్ ఐ డిసాల్వ్ ఇట్ ఇన్ రైన్, వెంటనే ఏం చేస్తాను? దాన్ని మళ్ళీ వర్షం లాగా దానికి డిసాల్వ్ చేసుకుంటాను. అండ్ లాఫ్ యాజ్ ఐ పాస్ ఇన్ థండర్, నేను అలా చేసి వెళ్ళిపోతూ నవ్వుతూ ఉంటాను, నా నవ్వే థండర్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే లాఫ్టర్ ఆఫ్ ద క్లౌడ్ ఈజ్ ద థండర్. ఓకే, థండర్ అంటే ఇక్కడ మనకి ఉరుము, రైట్. నెక్స్ట్, I sift the snow on the mountains below, and their great pines grown aghast, and all the night it is my pillow white, while I sleep in the arms of the blast. అయితే ఇక్కడ మీరు ఇమేజ్ లో చూసారు. సో పైన్ ట్రీస్, మౌంటైన్ మీద పైన్ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఐ సిఫ్ట్ ద స్నో ఆన్ ద మౌంటైన్ బిలో. సో బిలో అండ్ దేర్ గ్రేట్ పైన్స్ గ్రోన్ అగాస్ట్, పైనుండి నేను ఆ సిఫ్ట్ దాన్ని పంపించేస్తాను, స్నోని పంపిస్తూ ఉన్నప్పుడు ఓ మై గాడ్ ఏంటి ఇంత ఇంత స్నో వస్తుంది అని చెప్పేసి అక్కడ పైన్ ట్రీస్ అంట గ్రోన్ అగాస్ట్, ఓ మై గాడ్ అని మూలుగుతూ, పెయిన్ తోటి మూలుగుతూ ఉంటాయి అనమాట. హారిఫైడ్, అగాస్ట్ అంటే హారిఫైడ్. అండ్ ఆల్ ద నైట్ ఇట్ ఈస్ మై పిల్లో వైట్. అయితే ఇక్కడ చెట్లను కూడా పర్సానిఫై చేశాడు, అంటే పైన్ ట్రీస్ పెయిన్ తో మూలుగుతున్నాయి అన్నట్టు చెప్పాడు కదా, ఇది కూడా పర్సానిఫికేషన్ అనమాట. అండ్ ఆల్ ద నైట్ ఇట్ ఈస్ మై పిల్లో వైట్. అయితే నేను పంపించినటువంటి ఆ స్నోని రాత్రి మొత్తం నేను నా దిండుగా చేసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను. వైల్ ఐ స్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద బ్లాస్ట్. సో బ్లాస్ట్ అంటే ఆ గాలి, ఆ తుఫాన్ లాంటిది అనమాట. ఆ గాలి, ఆ దాంట్లో ఆ వేవ్స్ మధ్యలో నేను పడుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాను. ఆ టైంలో నేను పంపించినటువంటి స్నో ఎవరి మీదకి పంపించాను? మౌంటైన్స్ మీదకి పంపించాను. ఆ మౌంటైన్స్ మీదకి పంపించినటువంటి స్నో మొత్తం నాకు పిల్లోగా పనికొస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఇది అంతవరకు ఫస్ట్ స్టాంజా అనుకోవచ్చు. నెక్స్ట్, సబ్లైమ్ ఆన్ ద టవర్స్ ఆఫ్ మై స్కై బర్డ్స్, లైట్నింగ్ మై పైలట్ సీట్స్ ఇన్ ఎ క్యావన్ అండర్ ఇట్ స్ట్రగుల్స్ అండ్ హర్ల్స్ అట్ ఫీట్స్. ఇక్కడ సబ్లైమ్ ఆన్ ద టవర్స్ ఆఫ్ మై స్కై బర్డ్స్, అయితే నేను ఆ స్కైలో ఉన్నటువంటి ఆ హై టవర్స్లో నేను అలాగ హ్యాపీగా తిరుగుతూ ఉన్నప్పుడు లైట్నింగ్ మై పైలట్ సీట్స్. లైట్నింగ్ మీరు ఇమేజ్లో చూస్తారు, ఇక్కడ ఇవంతా లైట్నింగ్ అనమాట. ఇది లైట్నింగ్ అంట అతని యొక్క పైలట్ అంట. ఎవరి యొక్క పైలట్? క్లౌడ్ యొక్క పైలట్ అంట. ఇది వచ్చి తన మీద కూర్చుంటాడంట. ఓకే, కూర్చొని అయితే మరి మెరుపు తన మీద కూర్చున్నాడు, కానీ ఉరుము ఎక్కడికి పోయాడంట చూద్దాం. ఇన్ ఏ క్యావన్ అండర్ ఇస్ ఫెటర్డ్ ద థండర్ ఇట్ స్ట్రగుల్స్ అండ్ హాల్స్ అట్ ఫిట్స్. అయితే ఇన్ ఏ క్యావన్ అండర్ ఇస్ ఫెటర్డ్ ద థండర్, ఒక గుహలో థండర్ ని ఫెటర్డ్ అంటే టై చేశారంట, గట్టికి తాళతో కట్టేశారంట. అది కట్టేసినప్పుడు ఇట్ స్ట్రగుల్స్ అండ్ హాల్స్ అట్ ఫిట్స్, అది బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉందంట, గట్టి గట్టిగా అరుస్తుందంట. ఆ అరుపుల శబ్దమే మనకు వినపడే థండర్, అదే మనం ఉరుము అని చెప్పేసి చెప్తాం కదా, అదే అనమాట. సో అది సెకండ్ స్టాంజాలో ఫస్ట్. ఓవర్ ద ఎర్త్ అండ్ ఓషన్ విత్ జెంటిల్ మోషన్ దిస్ పైలట్ ఈస్ గైడింగ్ మీ, lured by the love of the genie that move in the depths of the purple sea. అయితే ఇక్కడ ఈ పైలట్ ఇక్కడ చూసారు కదా మీరు, ఈ పైలట్ గాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? మన ఆడ కూర్చొని మేఘం మీద కూర్చొని పైలట్ అంటే హూ ఇస్ ద పైలట్ హియర్? ఎస్, హూ ఇస్ ద పైలట్? పైలట్ ఎవరంటే లైట్నింగ్ అనమాట. కూర్చొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? ఓవర్ ద ఎర్త్ అండ్ ఓషన్
విత్ జెంటిల్ మోషన్. సో ఓవర్ ద ఎర్త్, భూమి మీదకి, ఓషన్ మీదకి ఎలా తీసుకెళ్తున్నట్ట? విత్ జెంటిల్ మోషన్. ఇదంతా ఇంటర్నల్ రైమింగ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓషన్ మోషన్, ఓకే, అట్లా ఇట్లా ఉంటే అది ఇంటర్నల్ రైమింగ్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ద ఎర్త్ అండ్ ఓషన్ విత్ జెంటిల్ మోషన్. అలా నేల మీదకి అలాగే ఓషన్స్ మీదకి జెంటిల్గా నన్ను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ లాంటి వాడిని, నా మీద కూర్చున్నటువంటి నా లైట్నింగ్ నాకు పైలట్ అని చెప్పేసి చెప్తుంది. ఇదంతా మెటాఫర్ మళ్ళీ, ఓకే. పైలట్ ఈస్ కంపేర్డ్ టు లైట్నింగ్ ఈస్ కంపేర్డ్ టు పైలట్. ఒక రకంగా పర్సానిఫికేషన్ కూడా అనుకోవచ్చు అనమాట. అండ్ హీ వాస్ ల్యూడ్ బై ద లవ్ ఆఫ్ ద జినీ దట్ మూవ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద పర్పుల్ సీ. అంటే ఇక్కడ ఈ లైట్నింగ్ గాడు ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఎందుకు ఈ సముద్రం మీదకి లేకపోతే నేల మీదకి తిరుగుతున్నాడంటే, హీ వాజ్ ల్యూడ్ బై ద లవ్ ఆఫ్ ద జినీ. జినీ అనేటువంటి ఒక స్పిరిట్ తోటి ఈ లైటింగ్ గాడు లవ్ లో ఉన్నాడు. దట్ మూవ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద పర్పుల్ సీ. ఆ పర్పుల్ సీ యొక్క డెప్త్స్ లో ఉండేటువంటి జెనీని లవ్ చేస్తున్నాడు. అందుకే ఆ జెనీని వెతుక్కుంటూ హీ వాస్ గోయింగ్ ఆన్ టు ద ఎర్త్ అండ్ ఓషన్. ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు అని చూడండి. ఓవర్ ద రిల్స్ అండ్ ద క్రాగ్స్ అండ్ ద హిల్స్. సో ఓవర్ ద రిల్స్ అంటే, రిల్స్ అంటే ఏంటి? స్ట్రీమ్స్, చిన్న చిన్న సెలయేర్లు. అలాగే క్రాగ్స్ అంటే పర్వత శిఖరాలు. అండ్ ద హిల్స్, కొండలు. ఓవర్ ద లేక్స్ అండ్ ద ప్లెయిన్స్. నాట్ ఓన్లీ దాట్, ఓవర్ ద లేక్స్ అండ్ ద ప్లెయిన్స్. అలాగే లేక్స్ మీదకి, సరస్సుల దగ్గరికి, అలాగే మైదానాల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వేరెవర్ హీ డ్రీమ్, ఆడెక్కడికి పోవాలనుకుంటే అక్కడికి. అండర్ మౌంటైన్ ఆర్ స్ట్రీమ్, మౌంటైన్ ఓకే కిందకైనా సరే, ఆర్ స్ట్రీమ్స్ కిందకైనా సరే, ద స్పిరిట్ హీ లవ్స్ రిమైన్స్. ఎక్కడైతే వాడు లవ్ చేసిన స్పిరిట్ ఉంటుందో, హీ లవ్స్ రిమైన్స్. ఓకే, వాడి స్పిరిట్ ఎక్కడైతే ఉంటుందో, వాడు లవ్ చేసిన స్పిరిట్ ఎవరు? జినీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తను వెళ్తా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఐ ఆల్ ద వైల్ బాస్క్ ఇన్ హెవెన్స్ బ్లూ స్మైల్. అయితే నేనేం చేస్తున్నానంటే, వాడు అలా తిరుగుతూ ఉంటే, నన్ను తీసుకెళ్తూ ఉంటే, ఐ ఆల్ ద వైల్, ఈ సమయం మొత్తం బాస్క్ ఇన్ ద హెవెన్స్ బ్లూ స్మైల్. అంటే బ్లూ స్మైల్ అంటే క్లియర్ స్కైని చూస్తూ, క్లియర్ స్కైని చూస్తూ హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తున్నాను. బాస్క్ అంటే ఇక్కడ హ్యాపీలీ ఎంజాయ్, కంఫర్టబుల్లీ ఎంజాయ్. వైల్స్ హీఈస్ డిసాల్వింగ్ ఇన్ రైన్. అతను మాత్రం ఆ వర్షంలో కరిగిపోతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైందంట? ద సాంగ్విన్ సన్ రైజ్. అది ఓకే, మనకి అక్కడ వరకు సెకండ్ స్టాంజా అనుకోవచ్చు. ద సాంగ్విన్ సన్ రైజ్ విత్ హిస్ మీటియర్ ఐస్. ఇది థర్డ్ స్టాంజా. ద సాంగ్విన్ సన్ రైజ్ విత్ హిస్ మీటియర్ ఐస్ అండ్ హిస్ బర్నింగ్ ప్లూమ్స్ అవుట్ స్ప్రెడ్. ఇక్కడ సాంగ్విన్ సన్ రైజ్ అంటే ఒక రకంగా సాంగ్విన్ సన్ రైజ్ అనేది హోప్ఫుల్, ఆప్టిమిస్టిక్ గా అనిపిస్తుంది అనమాట. సాంగ్వైన్ అంటే ఇక్కడ హోప్ఫుల్. అలాగే ఇంకో మీనింగ్ వస్తుంది అనమాట, బ్లడ్ కలర్, రెడ్ బ్లడ్ ఆర్ బ్లడ్ రెడ్. ఓకే, ద సాంగ్విన్ సన్ రైజ్ విత్ హిస్ మీటియర్ ఐస్ అండ్ హిస్ బర్నింగ్ ప్లూమ్స్ అవుట్ స్ప్రెడ్. అయితే ఇక్కడ సన్ రైజ్ మీరు ఆ వెనక చూస్తారు, మనకు చూపిస్తున్నటువంటి ఫోటోలో సన్ రైజ్ ఎలా ఉంటుందంటే చాలా రెడ్డిష్ గా కొంచెం అలా వస్తుంది అనమాట. సన్ రైజ్ విత్ హిస్ మీటియర్ ఐస్ అంటే హాట్ ఐస్, ఉల్క లాంటి కళ్ళతోటి. అండ్ హిస్ బర్నింగ్ ప్లూమ్స్ అవుట్ స్ప్రెడ్. బర్నింగ్ ప్లూమ్స్ అంటే ఇక్కడ రెక్కలు, అంటే దాని యొక్క కిరణాలు. అవుట్ స్ప్రెడ్ చాలా స్ప్రెడ్ చేసుకొని. లీప్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై సెయిలింగ్ ర్యాక్. నేను అలా సెయిలింగ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా వాటి యొక్క సూర్యకిరణాలు, అంటే తన వింగ్స్ ని ఎలాగైతే అవుట్ స్ప్రెడ్ చేసుకుని వదులుతుందో ఆ సూర్యకిరణాలు వచ్చేసి నా యొక్క బ్యాక్ మీద పడ్డాయి. వెన్ ద మార్నింగ్ స్టార్ షైన్స్ డెడ్. అయితే పొద్దున అయిపోయి కొద్దిసేపటి తర్వాత ఏమైందంటే, ద మార్నింగ్ స్టార్ షైన్స్ డెడ్ అంటే చాలా హ్యార్ష్ గా షైనింగ్ వస్తుంది. ఇక్కడ షైన్స్ డెడ్ అంటే మార్నింగ్ స్టార్ చచ్చిపోయిందని కాదు ఇక్కడ ఉద్దేశం. ఓకే, ఇట్ షైన్స్ డెడ్ అంటే చాలా షార్ప్ గా తన యొక్క కిరణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. యాజ్ ఆన్ ద జాగ్ ఆఫ్ ఎ మౌంటైన్ క్రాక్ విచ్ అన్ అర్త్ క్వేక్ రాక్స్ అండ్ స్వింగ్స్ an eagle alit one moment miss it. అయితే అసలు ఎలా వచ్చి వాలిందంట? ఇక్కడ ఆ సూర్యకిరణాలు తన మేఘం మీద వాలినటువంటి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఎలా? లీప్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై సైలింగ్ ర్యాక్. నా మీద వచ్చి అలా వీలిపోయి, ఒక సింహం వచ్చి లేదా ఒక ప్యాంతర్ వచ్చి లీప్ అయినట్టుగా వాలిందంట. ఎలా అంటే ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు
ఎలాగైతే మౌంటైన్ క్లిఫ్ జాగ్ ఆఫ్ ఏ మౌంటైన్ క్రాక్, అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది మౌంటైన్ క్రాక్ ఎండింగ్ లో ఉన్నటువంటి పైన టాప్ ఎలా ఊగిపోద్దో, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఊగిపోద్దో, నేను కూడా అలా ఊగిపోయాను దానికి అది వచ్చి నా మీద వాలగానే. అలాగే ఆ టైంలో అన్ ఈగిల్ అలిట్ వన్ మూమెంట్ మే సిట్, ఆ యొక్క ఉధృతికి, సూర్యుడి యొక్క ఉధృతికి అలా తను రెక్కలాడించుకొని తిరుగుతున్నటువంటి ఒక ఈగిల్ కూడా వన్ మూమెంట్ మే సిట్, అమ్మో ఇంత వేడిగా ఉంది ఏంటి అని చెప్పేసి, ఇట్ మే సిట్ వన్ మూమెంట్ అలా కూర్చోవచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టు. ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ గోల్డెన్ వింగ్స్, దాని యొక్క గోల్డెన్ వింగ్స్ ని విప్పుకొని అలా కూర్చుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది తర్వాత అండ్ వెన్ సన్సెట్ మే బ్రీత్ ఫ్రమ్ ద లిట్ సీ బినీత్, అయితే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోతే మనకి ఏమొస్తుంది, ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ టైంలో మనకి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో అలా స్కై మొత్తం అలా టర్న్ అవుతా ఉంటుంది, రెడ్ పర్పుల్ కలర్ లోకి, బ్రౌన్ కలర్ లోకి, లేకపోతే డిఫరెంట్ కలర్స్ లోకి అలా మారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ వెన్ సన్సెట్ మే బ్రీత్ ఫ్రమ్ లిట్ సీ బినీత్ its orders of rest and of love, and the crimson pall of eve may fall from the depth of the heaven above. అయితే ఇక మధ్యాహ్నం అయిపోయింది, సన్సెట్ స్టార్ట్ అయింది. బ్రీత్ ఫ్రమ్ ఇట్ లిట్ సీ బినీత్, అంటే ఇక్కడ మీరు పైన ఆకాశం, ఆ కింద సముద్రం మీరు గమనించవచ్చు. ఓకే, ఇదంతా ఎలా ఉందంటే లిట్ సీ, మనం అంటే దాని యొక్క రిఫ్లెక్షన్ వచ్చి సముద్రం మీద పడగానే సముద్రం కూడా లిట్ సీ లాగా అనిపిస్తుంది అనమాట. సో అంటే మనుతున్నటువంటి సముద్రం లాగా, అంటే దాని యొక్క షేడ్, ఆ ఎర్రని షేడ్ వచ్చి సముద్రం మీద పడినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అలా వ్యూ ఉంటుంది అనమాట. ఎస్ ఇట్ ఆర్డర్స్ ఆఫ్ రెస్ట్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ద క్రిమ్సన్ పర్ల్ ఆఫ్ ఈవ్ మే ఫాల్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ హెవెన్ అబోవ్. అయితే ఆ టైంకి ఆర్డర్స్ మీన్స్ యువర్ ఎంతూజియాజం ఆఫ్ రెస్ట్, అంటే ఇక్కడ సన్ తను రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు, అండ్ ఆఫ్ లవ్ మరియు ఇంకో ప్రేమ కొద్ది కూడా, ఎందుకంటే పద్దాకల సన్ ఉంటే కూడా మనకి ఏముండదు అనమాట. ఆఫ్ రెస్ట్ ఆఫ్ లవ్ అండ్ ద క్రిమ్సన్ పర్ల్ ఆఫ్ ఈవ్ మే ఫాల్. ఇక్కడ క్రిమ్సన్ అంటే టర్నింగ్ ఇంటూ సమ్ రెడ్ కలర్, అక్కడ బ్యాక్ లో మనం చూసినట్టుగా. పర్ల్ అంటే డార్క్నెస్ హియర్. ఆఫ్ ఈవ్ అంటే ఈవినింగ్. సో డార్క్నెస్ ఆఫ్ ద ఈవినింగ్ మే ఫాల్, స్లోగా ఈవినింగ్ యొక్క డార్క్నెస్ అనేది అలా పడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ హెవెన్ అబోవ్, ఎక్కడి నుండి వస్తుందంట ఆ చీకటి అవంతా కూడా ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ హెవెన్ అబోవ్, పైన ఉన్నటువంటి ఆ స్వర్గం నుండి అది వస్తుంది అనమాట. విత్ వింగ్స్ ఫోల్డెడ్ ఐ రెస్ట్ ఆన్ మైన్ airy nest as still as a brooding dove. అయితే నేనేం చేస్తున్నాను అని చెప్పేసి చెబుతున్నాడు ఇక్కడ, అంటే నేను అంటే ఇన్ ద సెన్స్ క్లౌడ్ ఏం చేస్తున్నాడు అంటే ఇదంతా జరుగుతూ ఉంటే విత్ వింగ్స్ ఫోల్డెడ్, నా రెక్కలను ముడుచుకొని ఐ రెస్ట్, ఓకే, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆన్ మై airy nest, airy మీన్స్ యువర్ సాఫ్ట్ నెస్ట్, ఒక మెత్తని నెస్ట్ లాంటిది తీసుకొని యాజ్ స్టిల్ యాజ్ ఎ బ్రూడింగ్ డవ్, అంటే ఆ మెత్తని పరుపు లాంటి ఒక నెస్ట్ మీద, అంటే నేను కూర్చొని అక్కడ గాలి మీద కూర్చొని నేను ప్రశాంతంగా యాజ్ స్టిల్ యాజ్ ఎ బ్రూడింగ్ డవ్, ఒక బ్రూడింగ్ డవ్ లాగా. ఎలాగంట ఒక బ్రూడింగ్ డవ్, ఒక డవ్ బ్రూడింగ్ చేసినప్పుడు కదలదు, అది అలాగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ తను ఒక బ్రూడింగ్ నెస్ట్, ఒక బ్రూడింగ్ డవ్ లాగా తను అలా కూర్చుండిపోయింది. నెక్స్ట్, దట్ ఆర్బ్డ్ మెయిడెన్ విత్ వైట్ ఫైర్ లైడెన్ whom mortals call the moon. అయితే దట్ ఆర్బ్డ్ మెయిడెన్ అంటే రౌండ్, సర్కిల్డ్. సో మెయిడెన్, ఇక్కడ మెయిడెన్ ఎవరంటే మూన్. మెయిడెన్ ఎవరు ఇక్కడ? మూన్ అనమాట. ఈ మూన్ దట్ విత్ వైట్ ఫైర్ లైడెన్, ఓకే, ఎలా ఉందంట, వైట్ ఫైర్ అంటే ఏంది ఇక్కడ మొత్తం మనకి దేన్ని ఉద్దేశిస్తుందంటే వెన్నెల, ఓకే, మూన్ రేస్. దట్ ఆర్బ్డ్ మెయిడెన్ విత్ వైట్ ఫైర్ లాడెన్. అయితే నైట్ అయ్యే టైంకి, ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు రాత్రి అవుతుంది మెల్లగా. దట్ ఆర్బ్డ్ మెయిడెన్ అంటే ఇక్కడ మూన్ విత్ వైట్ ఫైర్ లాడెన్. సో వైట్ ఫైర్ అంటే వెన్నెలతోటి, వెన్నెల అలా పరుచుకొని, whom mortals call the moon, అంటే మార్టల్స్ అంటే ఎవరు ఇక్కడ? హ్యూమన్ బీయింగ్స్, మనమే. కాల్ ఇట్ as moon glides glimmering over my fleece like flower
అది ఎలా ఉంటుందంట, ఆ మూన్ యొక్క చంద్రుని యొక్క కాంతి కిరణాలు తన యొక్క ఫ్లీజ్ లైక్ ఫ్లోర్, ఫ్లీజ్ అంటే మెత్తని ఫర్, ఫ్లీజ్ అంటే ఫ్లర్, ఒక గొర్రె మీద ఉన్నటువంటి ఒక ఊల్ అదంతా మెత్తగా ఉంటది కదా, సో ఊల్ ఫ్లీజ్ లైక్ ఫ్లోర్, నా యొక్క ఫ్లీజ్ లైక్ ఫ్లోర్ మీద అలా గ్లిమ్మరింగ్ అలా గ్లైడ్ అవ్వుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పేసి. బై ద మిడ్ నైట్ బ్రీజెస్ ట్యూన్, అయితే బై ద మిడ్ నైట్ బ్రీజెస్ ట్యూన్, మిడ్ నైట్ సమయానికి అలా చల్లటి గాలులు బ్రీజెస్ అనేవి అలా ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ వేర్ ఎవర్ ద బీట్ ఆఫ్ హర్ అన్సీన్ ఫీట్ విచ్ ఓన్లీ ద ఏంజల్స్ హియర్ మే హ్యావ్ బ్రోకెన్ ద ఊఫ్ ఆఫ్ మై టెన్స్ థిన్ రూఫ్, ద స్టార్స్ పీప్ బిహైండ్ హర్ అండ్ పియర్. అయితే అండ్ వేర్ ఎవర్ ద బీట్ ఆఫ్ హర్ అన్సీన్ ఫీట్, ఇక్కడ హర్ అంటే ఇక్కడ ఎవరు అంటే మన చంద్రుడు అనమాట. చంద్రుని యొక్క ఫీట్ ఏంది ఎక్కడ, విచ్ ఓన్లీ ద ఏంజల్స్ హియర్, ద బీట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ మూన్ కెన్ బి హార్డ్ ఓన్లీ బై ద ఏంజల్స్ అని చెప్తున్నాడు అన్నమాట. అంటే అంత స్మూత్ గా అది క్లైడ్ అవుతూ ఉంది, అంటే ద స్మూత్నెస్ ఈజ్ హైలైటెడ్ హియర్, అంత స్మూత్ గా అది వెళ్తూ ఉందంట. అలా వెళ్తున్నప్పుడు దాని యొక్క అడుగుల యొక్క కదలికల యొక్క మూమెంట్ కి ఏమైందట, మే హ్యావ్ బ్రోకెన్ ద ఊఫ్ ఆఫ్ మై టెంట్స్ రూఫ్, నా యొక్క టెంట్ యొక్క రూఫ్ ని అది బ్రేక్ చేస్తుంది. అండ్ అలా బ్రేక్ అయినప్పుడు చిన్న చిన్న హోల్స్ పడతాయి కదా నాలో, నా మేఘం అలా విరిగిపోద్ది కదా, అంటే మేఘం అనేది అలాగే ఉండదు కాబట్టి కొంచెం కదులుతూ ఉంటుంది. ఆ కదిలినప్పుడు ఏమైంది, మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్యాప్స్ లోండి ఏమైందంట, ద స్టార్స్ పీప్ బిహైండ్ హర్ అండ్ పియర్, సో ఆమె యొక్క వెనక నుండి అంటే చంద్రుడి కంటే పైన స్టార్స్ ఉంటాయి అన్నమాట, అవి ఆ మధ్యలో నుండి, ఆ మధ్యలో ఎక్కడైతే క్లౌడ్ కి హోల్స్ అయినాయో అందులో నుండి పీపింగ్ త్రూ, తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, అండ్ ఐ లాఫ్ టు సీ దెమ్ వీల్ అండ్ ఫ్లీ, నేను అవి అలా పారిపోవటం పరిగెత్తడం చూసి నేను నవ్వుకున్నాను. అంటే ఇక్కడ స్టార్స్ పారిపోవటం పరిగెడితే జరగదు, అంటే మూమెంట్ ఆఫ్ ద క్లౌడ్, అలా క్లౌడ్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్నిసార్లు అది కదిలినప్పుడు ఓకే అవి అడ్డం వచ్చినప్పుడు కనపడవు, మళ్ళీ ముందుకెళ్ళగానే కనపడతాయి. అంటే ద మూమెంట్ ఆఫ్ ద క్లౌడ్ ఎలా క్రియేట్ చేశాడంటే మన పోయిట్ స్టార్స్ అలా పరిగెడుతున్నట్టుగా చేశాడు అనమాట. విత్ ద వీల్ అండ్ ఫ్లీ అంటే పారిపోవటం అలా తిరగటం అని చూసి క్లౌడ్ అంటే నవ్వుకుంటుందో అంట. లైక్ ఎ స్వామ్ ఆఫ్ గోల్డెన్ బీస్, అయితే ఇక్కడ ఎలా పరిగెడుతున్నాయి అంట ఆ స్టార్స్, లైక్ ఎ స్వామ్ ఆఫ్ గోల్డెన్ బీస్, ఒక గోల్డెన్ బీస్ యొక్క గుంపు ఎలా పరిగెడుతుందో అలా పరిగెత్తున్నట్టుగా అనిపిస్తుందంట. ఇది సిమిలీ మై డియర్ ఫ్రెండ్స్, లైక్ ఎ స్వామ్ ఆఫ్ గోల్డెన్ బీస్. ఓకే, when I widen the rent in my wind-built tent, till calm the rivers, lakes and seas, like strips of the sky fallen through me on high, as each paved with the moon and these. అయితే కొంత సమయానికంట ఏమైందంట, ఇక్కడ యాజ్ అంటే చిన్న చిన్న హోల్స్ కాస్త పెద్ద పెద్ద హోల్స్ అయిపోయినాయి అంట. ఏది మేఘం, అంటే మేఘం ఒక దగ్గర నిశ్చలంగా ఉండదు కదా, అలా కదులుతూ ఉంటుంది, దాని యొక్క రూపం మార్చుకుంటూ ఉంటుంది, ఒకటే దగ్గర దట్టంగా ఉండదు, ఇలా విడిపోతూ ఉంటుంది. అలా విడిపోయినప్పుడు దాని మధ్యలోని పెద్ద పెద్ద గ్యాప్స్ వచ్చేసినాయి అంట. ఆ పెద్ద పెద్ద గ్యాప్స్ లోండి ఎలా ఉందంటే సముద్రం మీదకి ఆ స్కై యొక్క స్ట్రిప్స్ వచ్చి కింద పడినాయా అన్నట్టుగా అంటే స్కై యొక్క షేడ్ వచ్చి సముద్రం మీద పడుతూ ఉందన్నమాట. వెన్ ఐ వైడెన్ ద రెంట్ ఇన్ మై విండ్ బిల్ట్ టెంట్ టిల్ కామ్ ద రివర్స్, లేక్స్ అండ్ సీస్, అప్పటి వరకు కామ్ గా ఉన్నటువంటి రివర్స్ కానీ లేక్స్ కానీ అండ్ సీస్ కానీ లైక్ స్ట్రిప్స్ ఆఫ్ ద స్కై ఫాలెన్ త్రూ మీ ఆన్ హై, అంటే ఎలా ఉందంట, స్కై ముక్కలైపోయి వచ్చి కొన్ని ముక్కలు ఆ సముద్రంలో పడినాయా అన్నట్లుగా అనిపిస్తా ఉందంట. సో వాట్ ఎ డిస్క్రిప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చేయడానికి ఇలా రాయడానికి చాలా అబ్జర్వేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇమాజినేటివ్ పవర్ కూడా ఉండాలన్నమాట. ఆర్ ఈచ్ పేవ్డ్ విత్ ద మూన్ అండ్ దీస్, అయితే అది ఎలా ఉంది అంట, సముద్రం మొత్తం కూడా ఈ స్టార్స్ లేకపోతే మూను స్కైస్ అలా పరిచినట్టుగా ఆ సముద్రంలో పరిచినట్టుగా అనిపిస్తూ ఉందంట. వాట్ ఏ నైస్ డిస్క్రిప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనం గమనించాలన్నమాట. టిల్ కామ్ ద రివర్స్. నెక్స్ట్, ఎస్ ఇక్కడ చూడండి ఇమేజరీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ప్రతి స్లైడ్ లోనూ ఒక ఇమేజ్ ఇచ్చాను, ఆ ఇమేజ్ ఆ పోయంలో ఉన్నటువంటి ఇమేజరీని మీకు క్లియర్ గా కట్టిపడేస్తుంది అనమాట. ఎస్, ఐ బైండ్ ద సన్స్
throne with a burning zone, and the moons with a girdle of pearl. The volcanoes are dim, and the stars reel and swim. When the whirlwinds my banner unfurl from cape to cape with a bridge like shape over a torrent sea. అయితే నేను మిడ్ నైట్ అయ్యేసరికి నేను ఏం చేశాను, ఆ సూర్యుని మొత్తాన్ని ఒక బర్నింగ్ జోన్, ఒక మండుతున్నటువంటి ఒక గోళంతో కట్టిపడేశాను. అలాగే చంద్రుని దేంతో కట్టిపడేసిందంట ఇక్కడ, అయితే గ్రిడిల్ ఆఫ్ పర్ల్, ముత్యపు బెల్ట్ తోటి, ముత్యపు దండతోటి దాన్ని కట్టేసినాడు. అంటే ఆ సూర్యుడు మండే గోళం కాబట్టి బర్నింగ్ జోన్తో కట్టేసింది. అలాగే ఇక్కడ మూనేమో చల్లటిది కాబట్టి ముత్యాల హారంతో కట్టేసాను అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ద వాల్కనోస్ ఆర్ డిమ్, వాల్కనోస్ మొత్తం డిమ్ అయిపోయినాయి అంట మిడ్ నైట్ టైంకి, ఆ టైంకి. అండ్ ద స్టార్స్ రీల్ అండ్ స్విమ్, స్టార్స్ అంతా కూడా ఆ సముద్రంలో అలా రీలింగ్ చేసుకుంటూ, స్విమ్మింగ్ చేసుకుంటూ, చెప్పాం కదా ఆల్రెడీ, ఆ వైడ్ క్లౌడ్ అనేది విడిపోగానే అందులో నుండి స్కై యొక్క ముక్కలు లేకపోతే చంద్రుడు లేదా స్టార్స్ వచ్చి సముద్రంలో పడ్డాయా అన్నట్టుగా, అంటే వాటి యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ సముద్రంలో ఉంటుందన్నమాట. సో అవి అలా చేస్తూ ఉన్నప్పుడు వెన్ ద వరల్డ్ విన్స్ మై బ్యానర్ అన్ఫర్ల్, అయితే నా బ్యానర్ని ఏం చేసినాయి అంట, గట్టి సుడిగాలు వచ్చిందంట. ఆ టైంలో వచ్చేసరికి సుడిగాలు వచ్చి తనని విడగొట్టేసిందంట. ఫ్రమ్ కేప్ టు కేప్ విత్ ఏ బ్రిడ్జ్ లైక్ షేప్ ఓవర్ ఏ టారెంట్ సీ. అలా గట్టిగా గాలి వచ్చేసరికి నేను ఎలా అయిపోయాను, ఒక ఫ్రమ్ కేప్ టు కేప్, మీరు ఇమేజ్ లో చూడండి ఇక్కడ నుండి ఇలా బారికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంది మనకి, ఇది గమనించే ఉంటారు మీరు. ఓకే, ఇది మొత్తం ఒక బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. అంటే నేను ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోగలిగాను. ఎక్కడ నుండి, ఫ్రమ్ కేప్ టు కేప్, అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి మధ్యలో ఉన్నటువంటి సముద్రం మీదుగా, ఓకే, ఈ సముద్రం మీదుగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేశాను నేను అని చెప్పేసి, లైక్ బ్రిడ్జ్ లైక్ షేప్ ఓవర్ ఏ టారెంట్ సీ. టారెంట్ సీ అంటే ఒక ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఒక నది, సముద్రం మీద నేను ఏం చేశాను, ఒక బ్రిడ్జ్ లైక్ షేప్ కన్స్ట్రక్ట్ చేశాను. అంటే ఇక బ్రిడ్జ్ లైక్ షేప్ అంటే ఏం లేదు, క్లౌడే ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది అటు నుండి ఇటు. అది ఎవరు చేశారు అంటే ఒక వరల్డ్ విండ్, ఒక సుడిగాలి వచ్చి అలా చేసింది అనమాట. అండ్ అది ఎలా ఉందంటే, సన్ బీమ్ ప్రూఫ్ ఐ హ్యాంగ్ లైక్ ఎ రూఫ్, ఒక సన్ బీమ్ ప్రూఫ్ లాగా, ఒక రూఫ్ లాగా సముద్రం మీద నేను ఉన్నాను. ద మౌంటైన్స్ ఇట్స్ కాలమ్స్ బీ, నేను కట్టుకున్నటువంటి ఆ బ్రిడ్జ్కి ఎవరు పిల్లర్స్ అంట, మౌంటైన్స్. మౌంటైన్స్ ఇట్స్ కాలమ్స్ బీ, ఆ బ్రిడ్జ్ యొక్క స్ట్రక్చర్కి మొత్తానికి మౌంటైన్స్ వచ్చి కాలమ్స్, పిల్లర్స్ లాగా నిలబడిపోయినాయి అని చెప్పేసాం. ద ట్రయంఫల్ ఆర్క్ త్రూ విచ్ ఐ మార్చ్, అయితే అదే నా యొక్క విజయ గర్వం, అదే నా యొక్క విజయ దరహాసం, నేను దాని నుండి నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ బ్రిడ్జ్ మీదుగా నేను నడుస్తూ అటు ఇటు తిరుగుతూ, మార్చ్ విత్ హరికేన్ ఫైర్ అండ్ స్నో, హరికేన్ తోటి, ఫైర్ తోటి, స్నో తోటి నేను దాని మీద విజయ గర్వంతో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఎస్, when the powers of the air are chained to my chair is the million colored bow, the sphere fire above its soft colors wove while the moist earth was laughing below. అయితే ఇక్కడ ఏం చెప్తాడంట, అయితే when the powers of the air are chained to my chair, నాకు ఎప్పుడైతే ఆ గాలులు వచ్చి గట్టిగా గుద్దుకున్నాయో, ఈజ్ ద మిలియన్ కలర్డ్ బో, ఆ గాలి వచ్చి అలా ఆ మేఘాలను గుద్దుకోగానే అక్కడ ఒక రెయిన్బో ఫామ్ అయిందంట. అది ఎన్ని కలర్లు ఉందంట, మిలియన్ కలర్డ్ బో. మిలియన్ కలర్డ్ బో అంటే ఇక్కడ హైపర్బలి, గుర్తుపెట్టుకోండి, హైపర్బలి. సో అంటే 7 కలర్స్ ఉంటాయి కానీ మిలియన్ కలర్స్ ఉన్నాయని చెప్పాడు. ఇట్ ఈస్ హైపర్బలి. ద పవర్స్ ఆఫ్ ద ఎయిర్ ఆర్ చైన్డ్ టు మై చైర్, నా యొక్క సింహాసనానికి వచ్చి గుద్దుకోగా అక్కడ ఒక రెయిన్బో ఫామ్ అయింది. ద స్ఫియర్ ఫైర్ అబౌవ్ ఇట్స్ సాఫ్ట్ కలర్స్ వోవ్, ద స్ఫియర్ ఫైర్ అంటే ఇక్కడ మనకి ఆ రెయిన్బోలో చూస్తే పైన ఎలా ఉంటుందంటే ఫైర్ కలర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, పైన చాలా సాఫ్ట్ కలర్స్ వోవ్, చాలా వోవ్ అంటే వీవ్, ఫాస్ట్ ఫామ్ వోవ్ అనమాట. అలా ఈ స్ఫియర్ కలర్ ని ఫామ్ చేస్తే పైన ఒక మండుతున్న అగ్నిగోళం లాగా ఎర్రగా అనిపిస్తూ ఉంటే, వైల్ ద మాయిస్ట్ ఎర్త్ వాజ్ లాఫింగ్ బిలో, కింద మాత్రం మన మాయిస్ట్ ఎర్త్, అక్కడ పైన ఫైర్, కింద నీరు, అంటే మాయిస్ట్ అంటే నీరు అంటే తడి అన్నట్టు కదా. సో యాంటీథీసిస్ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. కింద భూమి మాత్రం నవ్వుతూ ఉందంట.
అదేమో పైన ఎర్రగా మండుతున్న అగ్నిగోళం లాగా ఉంటాయి, కింద మాత్రం భూమి మాత్రం చల్లగా నవ్వుతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇది యాంటీథీసిస్ మనకి. నెక్స్ట్, ఐ ఆమ్ ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్. ఐ ఆమ్ ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్. నేను ఎవరి యొక్క బిడ్డను అంటే ఎర్త్ అండ్ వాటర్, భూమి యొక్క అలాగే వాటర్ యొక్క బిడ్డను అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ద నర్స్లింగ్ ఆఫ్ ద స్కై. అయితే నేను ఎవరి యొక్క కూతుర్ని అంటే ఎర్త్కి వాటర్కి పుట్టినటువంటి ఒక డాటర్ని. అంటే ఇక్కడ మీరు క్లౌడ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫెమినైన్ క్యారెక్టర్ అనుకోవచ్చు అనమాట. అండ్ ద నర్స్లింగ్ ఆఫ్ ద స్కై. ఓకే, అయితే నేను ఎర్త్కి వాటర్కి పుట్టినప్పుడు నేను డాటర్ని అయినప్పటికీ కూడా ఇక్కడ నేను స్కై యొక్క నర్స్లింగ్ని అంటే స్కై ఈజ్ మై గార్డియన్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. స్కై ఈజ్ మై గార్డియన్. ఐ పాస్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ షోర్స్. ఐ చేంజ్ బట్ ఐ కెన్ నాట్ డై. మీరు గమనిస్తే ఇక్కడ ఐ పాస్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ షోర్స్. నేను ఆ ఓషన్ యొక్క పోర్స్ నుండి అలా పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఇట్ గ్రాప్స్ ద వ్యాపరేషన్ కదా, అది దాన్ని ఇట్లా ఈ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ పాస్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ షోర్స్. ఐ చేంజ్. నేను జస్ట్ చేంజ్ అవుతాను, బట్ ఐ కెనాట్ డై. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే క్లౌడ్ అనేది ఎప్పటికీ చనిపోదు, బట్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్స్. నేచర్ కూడా అంతే, కొన్ని చేంజెస్ తన యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది, కానీ అది చనిపోదు. ఇక్కడ క్లౌడ్ యొక్క ఇటర్నిటీని తెలియజేస్తుంది అనమాట. క్లౌడ్ ఆవిరి రూపంలో మారచ్చు, ఆవిరి క్లౌడ్గా మారచ్చు, క్లౌడ్ వర్ష రూపంలో మారచ్చు, వర్షం నీరుగా అలా ప్రవహించవచ్చు, మళ్ళీ ఆవిరి అవ్వచ్చు, కానీ ఐ చేంజ్ మై ఫామ్ బట్ ఐ కెన్ నాట్ డై అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఫర్ ఆఫ్టర్ ద రెయిన్. అయితే వర్షం కురిసిన తర్వాత వెన్ విత్ నెవర్ ఎ స్టెయిన్ ద పెవిలియన్ ఆఫ్ హెవెన్ ఇస్ బేర్. అయితే వర్షం కురిసిన తర్వాత ఆకాశం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. మనకి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒక్క డాట్ కూడా లేనట్టు అనిపిస్తుంది స్కై మొత్తం మీద. ఓకే, అంటే చాలా బేర్గా ఉందన్నమాట. నెవర్ ఎ స్టెయిన్, ఎలాంటి స్టెయిన్ లేదు. అండ్ ద విండ్స్ అండ్ సన్బీమ్స్ విత్ దేర్ కాన్వెక్స్ గ్లీమ్స్ బిల్డ్ అప్ ద బ్లూ డోమ్ ఆఫ్ ఎయిర్. అలాగే విండ్, అలాగే సన్ రేస్, ఇక్కడ మనకి సన్ రేస్ చూస్తున్నాం కదా ఆ బ్యాక్ ఇమేజ్ లో చూడండి. అవి ఏం చేసినాయంట, దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అప్ ద బ్లూ డోమ్ ఆఫ్ ఎయిర్. అంటే ఆ క్లియర్ స్కైని బిల్డప్ చేస్తూ ఉన్నాయి, అక్కడ ఏ స్పాట్ లేకుండా అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఐ సైలెంట్లీ లాఫ్ ఎట్ మై ఓన్ సెనెటాఫ్. అప్పుడు నేను అది చూసి ఐ సైలెంట్లీ లాఫ్ ఎట్ మై ఓన్ సెనెటాఫ్. సెనెటాఫ్ అంటే ఏంటి, ఇదిగో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూస్తే ఇట్ ఈస్ సెనెటాఫ్ అంటే ఒక మాన్యుమెంట్, ఎంటీ సమాధిలో ఎవరిని పెట్టరు, కానీ ఒక వాళ్ళ యొక్క గుర్తుగా అక్కడ ఒక సెనెటాఫ్ మాన్యుమెంట్ ని కడతారు. ఇట్స్ అన్ ఎంటీ మాన్యుమెంట్. ఓకే, ఎంటీ tomb like structure. Okay, it is the monument on somebody's death it is constructed. అయితే ఇక్కడ నేను నా యొక్క సెనెటాఫ్ని చూసి, అంటే ఇక్కడ సెనెటాఫ్ని ఎందుకు చూసుకుందంటే వాళ్ళు అక్కడ క్లియర్ స్కైని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంటే నేను లేను అని అనుకుంటుంది కదా. అంటే అక్కడ తనను చూసుకొని షీ లాఫ్డ్. అరే ఎంత వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, అంటే నేను నా యొక్క మాన్యుమెంట్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేది ఏంటి, మాన్యుమెంట్. అంటే క్లియర్ స్కై అంటే ఇట్స్ ద మాన్యుమెంట్ ఆఫ్ ఓకే సెనెటాఫ్. అండ్ అవుట్ ఆఫ్ ద caverns of rain like a child from the womb, like a ghost from the tomb, I arise and build it again and unbuild it again. అయితే మళ్ళీ వర్షంలో నుండి, అవుట్ ఆఫ్ ద caverns of rain, వర్షపు యొక్క గుహల్లో నుండి, లైక్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద womb. ఓకే, ఎలా అంట, నేను ఎలా వస్తాను, లైక్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద మదర్ యొక్క గర్భంలో నుండి బిడ్డ ఎలా వస్తుందో, లైక్ ఎ చైల్డ్. ఇక్కడ లైక్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద womb అనేది ఏంటి, సిమిలి. అలాగే లైక్ ఏ గోస్ట్ ఫ్రమ్ ద టూంబ్ అనేది కూడా సిమిలి. ఈ రెండు కాన్సెప్ట్స్ ని కలిపితే యాంటీథీసిస్. ఓకే, అంటే అక్కడేమో టూంబ్, ఇక్కడ womb అన్నాడు, ఇక్కడ టూంబ్ అన్నాడు, టూ ఆపోజిట్ కాన్సెప్ట్స్ కాబట్టి యాంటీథీసిస్ అనమాట. మళ్ళీ నేను ఎలా వస్తాను, ఒక గర్భంలో నుండి, తల్లి గర్భంలో నుండి బిడ్డ ఎలా వస్తుందో, అలాగే సమాధిలో నుండి గోస్ట్ ఎలా బయటకు వస్తుందో, నేను కూడా అలాగే వస్తాను. ఐ అరైజ్ అండ్ అన్బిల్డ్ ఇట్ అగైన్. అన్బిల్డ్ అంటే what is building here, who is building here, the air and the sun, or these things are trying to build the blue sky, but I will unbuild it again. అంటే అక్కడ బ్లూ స్కైని తీసేసి క్లౌడ్ ఫామ్ చేస్తాను నేను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే,
Yes, my dear friends, there ends the poem, and the theme of the poem is the cloud is a personification and a metaphor for the perpetual cycle of transformation and change in nature. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అండ్ నేచర్లో ఎప్పుడు చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఆల్ లైఫ్ అండ్ మ్యాటర్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ అండర్గో అన్ఎండింగ్ చేంజ్ అండ్ మెటామార్ఫోసిస్ అంటే ట్రాన్స్ఫర్మేషనే. ఓకే, ప్రతిది కూడా మెటామార్ఫోసిస్ జరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు చావదు. నేచర్ అనేది ఎప్పుడు చావదు. అంటే ఇక్కడ నేచర్, రీబర్త్, అలాగే పవర్, వీటన్నిటిని చెప్తూ ఉందన్నమాట. నేచర్, రీబర్త్, పవర్, వీటన్నిటిని ఈ పోయం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు పోయిట్. ఓకే, దేర్ ఎండ్స్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ అబౌట్ ద పోయం. చాలా ఇంపార్టెంట్ పోయం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ definitely like it, share and subscribe. Thank you.